లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్నధాన్యం రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ప్రకటించి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుండడం పట్ల రైతులు ఆనందానికి అవధులు లేవు. గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలలో రైతులు గన్నీల కోసం, ధాన్యం తరలింపు కోసం, కాటాల కోసం పడిగాపులు పడాల్సి వచ్చేది. కానీ రేవంత్ సర్కార్ వచ్చాక ఈ ఖరీఫ్ సీజన్లో మొదటిసారిగా సన్నధాన్యం చేతికి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 20 నుండి 30 క్వింటాల ధాన్యం దిగుమతి కావడంతో అదనంగా 15,000 రూపాయల బోనస్ వస్తుంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకి 2,320 రూపాయలు మరియు బోనస్ 500 చొప్పున నగదు ఖాతాలో జమ అవుతుంది. సన్నధాన్యానికి బోనస్ అందించడంతో రేవంత్ సర్కార్పై రైతులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రైతు బంధుకు మించి బోనస్ వల్ల లబ్ధి పొందామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోనస్ బోగస్ అంటూ కేటీఆర్, బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై రైతులు మండిపడుతున్నారు. సన్నధాన్యానికి బోనస్ పై మరింత సమాచారం వరంగల్ నుండి మా ప్రతినిధి వేణు అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా సన్నవడ్డు పండించిన రైతులకు ఆనందించే విధంగా 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ప్రకటించి ప్రస్తుతం వారి అకౌంట్లో వేస్తోంది. హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి 1799 మంది రైతులకు బోనస్ సంబంధించినటువంటి అమౌంట్ కూడా వాళ్ళ ఖాతా లోపల జమైంది. ప్రస్తుతం మనం కమలాపూర్ సంబంధించినటువంటి మార్కెట్లో ఉన్నాం. రైతులతో మాట్లాడదాం. చెప్పండి, బోనస్ గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, ప్రస్తుతం బోనస్ అకౌంట్లో పడిందా? అసలు ఎంత పడింది? ఎన్ని క్వింటాలు మీరు కాంటా అయింది? మాది సన్న రకం 40 క్వింటాలకు గాను 20,000 రూపాయలు బోనస్గా పడింది. రైతు బంధు ఇయ్యనందుకు బోనస్ అనేది సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ బోనస్ అనేది చూసుకుంటే ఏ రైతు అయితే నిజంగా కష్టపడతాడో కష్టపడ్డ రైతుకు మాత్రమే ఫలితం అనేది దక్కుతుంది. ఇప్పుడు రైతు బంధు అనేది భూమి ఉన్న వాళ్ళకు, వ్యవసాయం చేయకున్నా కూడా ఎకరాలకు ఎకరాలు ఉన్న పెట్టుబడిదారులు వాళ్ళకు మాత్రమే పైసలు వచ్చేది. ఇప్పుడు నిజంగా చెమట పడిచి కష్టం చేసినటువంటి రైతుకు మాత్రమే ఈ ఫలితం అనేది దక్కుతుంది. ఇది చాలా సంతోషంగా ఉంది మాకు. అంటే బీఆర్ఎస్ నాయకులు అసలు బోగస్ అసలు దాగా చేసిన రైతులను అసలు బోనసే పడతలేదని చెప్తున్నారు. నిజంగా బోనస్ ఎన్ని రోజుల తర్వాత పడ్డది కాంటా అయిన తర్వాత? మాకు 48 గంటల్లో మాకు బోనస్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మెసేజ్ రూపం లోపల మాకు ఈ 2,320 రూపాయలు అమౌంట్ పోగా బోనస్ మెసేజ్ కూడా వేరే 2 కూడా అకౌంట్ లోపల జమ కావడం జరిగింది. ఓకే, మీరు చెప్పండి, ఎంత ధాన్యం ఎంత తీసుకొచ్చారు, ఎంత కాంటా అయింది, బోనస్ ఎంత పడ్డది? ఒక 100 క్వింటాల పై చిలుకు ధాన్యం సన్నధాన్యం విక్రయించడం జరిగింది. బోనస్ పడ్డాయి. ఎంత ఎంత అమౌంట్ పడింది? నా పేరు మీద 30 క్వింటాలకు 15,000 పడ్డాయి. మా మిస్సెస్ పేరు మీద కూడా ఒక 70-80 క్వింటాలకి పడ్డాయి 40,000 రూపాయలు. అవి కూడా బోనస్ పడ్డాయి. ఈ 30,000 ఇవి పడ్డాయి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మరి బోనస్? నిజంగా ప్రభుత్వం బోనస్ సరే, ముందుగా సందేహాలు ఉండే, సంతోషమే. బోనస్ ఇవ్వడం అనేది సంతోషమే. అలాగే వారు దయచేసి రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్నారు, దాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ రుణమాఫీ పూర్తిగా రైతులకు ఆయన చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏం లేదు, రైతు బంధు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత జాప్యమైన ముందు విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతుల తరఫున దయచేసి కొంచెం వెనుక ముందైనా పథకాలు తప్పనిసరి రైతులను చేదోడు వారుగా నిలవాలని కోరుకుంటున్నాం. నేను 80 క్వింటాల వడ్లు పండించాను. అందులో నేను ఒక కౌలు రైతును. ఈ రైతు బంధు అనేది వేస్తే భూస్వాములకు తప్ప కౌలు రైతులకు, నిజమైన పేద రైతులకు ఎవరికి ఉపయోగం లేదు. దానివల్ల నాకు జరిగిన లాభదాయకం ఏంటంటే, ఈ రైతు బంధు ఇస్తే నేను కౌలు తీసుకున్న భూస్వామికి 15,000 రూపాయలు పడు, కానీ ఈరోజు 500 బోనస్ ఇవ్వడం వల్ల నాకు 80 క్వింటాలకు 40,000 రూపాయలు బోనస్ రూపకంగా వచ్చినాయి. దానికి నేను మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి, అందరికీ రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ని రోజులు పట్టింది మీకు రైతు బంధు రావడానికి? నాకు బోనస్ పడడానికి 20 డేస్ పడ్డాయి. అమౌంట్ పడ్డాక 2 డేస్కు బోనస్ పడింది. దానికి అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ అందులో ఒకటి ముఖ్యమంత్రి గారికి తెలియజేయనది ఏమనగా, మన వ్యవసాయ పనిముట్లు ఇంతకుముందు
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏ విధంగా ఇచ్చిల్లో అలాంటి అన్ని సబ్సిడీలు ఇవ్వగలరని కోరుచున్నాం. మీకు బోనస్ పడిందా? నిజంగా ఆంధ్ర ప్రభుత్వం నిజంగా ప్రతిపక్షం చెప్తున్నట్టు బోనస్ రావట్లేదు చెప్పి నిజమేనా? బోనస్ పడట్లేదా? బోనస్ పడింది నాకు 60 క్వింటాల వడ్లు వెళ్ళినాయి. 60 క్వింటాలు చూపితే 30,000 బోనస్ పడింది. కాంట అయినాక వారం రోజులకు పైసలు పడ్డాయి. మళ్ళీ పైసలు పడ్డాక వారం రోజులకు బోనస్ పడింది. అవును. మీకు వచ్చిందా బోనస్? ఎంత వచ్చింది? మాకు మా కొడుకు తెలుసు సార్, అది మా సెల్ నెంబరు ఆయన కొడుకు దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉండే. పడిందని చెప్పిండ్రా? పడ్డాయని చెప్పిండు. ఎన్ని క్వింటాలు అయింది మీ ధాన్యం? మా ధాన్యం 30 క్వింటాలు అయినాయి. ఎన్ని రోజులకు పడ్డాయి డబ్బులు? అతనికే తెలుస్తుంది సార్. డబ్బులు అయితే పడ్డా, బోనస్ అయితే పడిందా? పడ్డది. ఓకే. ఇది మొత్తంగా హన్మకొండ సంబంధించిన రైతులకైతే బోనస్ తమకు డబ్బులు ధాన్యం కాంటాల డబ్బులు పడ్డ కొద్ది రోజులకే బోనస్ కూడా పడుతుందని చెప్తున్నారు. మీరు చెప్పండి, బోనస్ పడుతుందా? నిజంగా ప్రభుత్వం చెప్పినట్టుగా బోనస్ ఇవ్వడం సంతోషమేనా? మీకు ఎట్లా అనిపిస్తుంది బోనస్? మాకు బోనస్ ఇవ్వడం రైతులందరికీ కూడా సంతోషంగా ఉన్నది. ఇదే విధంగా సన్నాలకే విధంగా బోనస్ వేసిల్లో, అలాగే ఆల్ క్రాప్స్ అంటే అన్ని వెరైటీ పంటలకు కూడా బోనస్ వేస్తే రైతులు ఇంకా సంతోషంగా ఉంది. పత్తి కానీ మొక్కజొన్న కానీ కూడా బోనస్ కూడా పెంచి గవర్నమెంట్ సీఎం గారు ఆలోచించి చేస్తే రైతులు ఇంకా సంతోషంగా ఉంటారు. దీని గురించి రైతు బంధు పడకుండా బోనస్ పెంచితే కష్టపడ్డ రైతులకు అనేది బోనస్ అనేది లాభం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పత్తికి మొక్కజొన్నకు కూడా బోనస్ పెంచాలని సీఎం గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ విధంగా హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతులకైతే ఆ కాంటాలు జరిగినటువంటి ధాన్యానికి సంబంధించి డబ్బులు తమ అకౌంట్లో పడ్డ తర్వాత వారికి సంబంధించి మొబైల్కి ఈ విధంగా మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళకి దాదాపు 2 నుంచి 3 రోజుల లోపల ఈ బోనస్ కూడా పడుతుంది. ప్రస్తుతం మనం చూస్తే 40 క్వింటాలకు సంబంధించిన సన్నధాన్యానికి 20,000కు పైగా బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ లోపల జమ అయినట్లు కూడా బోనస్ సంబంధించిన ప్రత్యేక మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఈ విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్నటువంటి రైతులకు దాదాపు 10 నుంచి 15 రోజుల లోపల డబ్బులు పడడంతో పాటు దాంతోపాటుగా వాళ్ళకి సంబంధించిన బోనస్ అమౌంట్ కూడా వెంటనే జమ చేస్తుండడం, దాని మొబైల్కు మెసేజ్ కూడా పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు హన్మకొండ జిల్లాలో 9,952 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు 4,90,63,000 రూపాయల బోనస్ రైతుల ఖాతా లోపల జమ చేశారు. వరంగల్ జిల్లాలో 14,678 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు జరగగా ప్రస్తుతానికి అక్కడ 5,39,90,000 రూపాయల ధాన్యాన్ని రైతులకు అందించారు. ములుగు జిల్లాలో 6,994 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా జనగామ జిల్లాలో 7,552 మెట్రిక్ టన్నులు, పూర్తిగా జయశంకర్ భూపాల్ జిల్లా 644 మెట్రిక్ టన్నులు. సో ఈ విధంగా ఒక అప్రూవల్ కోసం వెళ్ళినటువంటి రైతులకు సంబంధించిన అకౌంట్ల లోపల 2 రోజులు 48 గంటల లోపల అప్రూవల్ పూర్తయితే వాళ్ళ అకౌంట్లలో బోనస్ కూడా జమ చేస్తున్నారు. అయితే బోనస్ అందించడంతో గతంలో రైతు బంధు కంటే కూడా బోనస్ అందిస్తే కష్టపడి పంట పండించిన రైతుకే ఆ యొక్క ఆర్థిక సాయం అందుతుంది. ఇట్లాంటి బోనస్లు అన్ని పంటలకు విస్తరింపజేస్తే తెలంగాణ లోపల రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉంటుందంటూ కూడా రైతులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ. For more videos like this, subscribe Big TV channel.